నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. సో ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి, పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా, ఇప్పుడు కొనే పరిస్థితి ఉందా, అండ్ ఇప్పుడు కస్టమర్ రెస్పాన్స్ కూడా ఏ విధంగా ఉంది, ఇప్పుడు కొనొచ్చా కొనకూడదా, మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఏ విధంగా ఉండబోతుందనే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. అదేవిధంగా ఇప్పుడు సిల్వర్ ఇంతకుముందు ఫ్రీ ట్రేడింగ్ అని ఉంటుండే, ఇప్పుడు పరిమిత ట్రేడింగ్ అని చెప్పేసి గవర్నమెంట్ అయితే నిర్ణయించడం జరిగింది. మరి ఏంటి అది కూడా, అసలు ఫ్రీ ట్రేడింగ్ అంటే ఏంటి, పరిమిత ట్రేడ్ అంటే ఏంటి అని పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు చందనం బ్రదర్స్ నుంచి శ్రీనివాస్ గారు మనతో పాటు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఏంటి సార్ ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది, ముఖ్యంగా ఇప్పుడు సిల్వర్ గురించి మాట్లాడుకుంటే కనుక, అంటే ఇంతకుముందు మనం గోల్డ్ గురించి ఎక్కువ డిస్కస్ చేసాం, కానీ సిల్వర్ చూసుకుంటే కనుక ఇప్పుడు సిల్వర్ కూడా చాలా దూసుకెళ్తుందని చెప్పుకోవాలి. అసలు ఏంటి సార్ సిల్వర్ పరిస్థితి ఏ విధంగా ఉంది? సిల్వర్ అంతే మామూలుగా మనం 4 lakhsకి వెళ్ళి అది 3 lakhs 3 lakhs లోపుకి వచ్చి అక్కడే ఉంది. యుద్ధం స్టార్ట్ అయిన కాడి నుంచి కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేది న్యాచురల్గా ఉంది. మనకేంటంటే వెండి అయితే ప్రస్తుతానికి 280 దగ్గర ట్రేడ్ అవుతుంది, అంటే 270 280 మధ్య ఉంది చాలా కాలంగా. ఇదేంటి ఫ్యూచర్లో ఇది ఇంక ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి, మన జీడిపి ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి ఇంతకుముందు ఏంటంటే బంగారానికి కంట్రోల్స్ ఉండే. మనం ఇన్ని కేజీలు బంగారం తెస్తే ఖచ్చితంగా ఇన్ని కేజీలు బంగారాన్ని తిరిగి మనం ఎక్స్పోర్ట్ చేయాలి. వెండికి అది లేదు. ఇప్పటికి ఏం చేశారంటే వెండిని దాన్ని లిమిటెడ్ చేశారు. సో అది కూడా స్పెసిఫిక్ లైసెన్స్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, వాళ్ళు మాత్రమే దాన్ని ఇంపోర్ట్ చేసుకోగలుగుతారు. అది కూడా లిమిటెడ్ వెయిట్, 100 kgs అలాగా, అలా 100 tons అలాగా దానికి లిమిట్ పెట్టుకున్నారు. సో ఎందుకు ఇవన్నీ చేస్తుందంటే మన ఎకానమీని కొంచెం రూపాయిని ఇంకా డౌన్ఫాల్ కాకుండా అయితే రావడానికి కొంచెం స్ట్రెంథెన్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న చర్యలు ఇవి. ఎందుకంటే మనం బంగారం అయినా వెండి అయినా ఇండియాలో దొరికే చాలా తక్కువ. సో మనం బయట దేశాల నుంచి మనం దాన్ని ప్రొక్యూర్ చేసుకోవాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసినప్పుడు మనం వాళ్ళకి డాలర్ రూపంలో పే చేయాలి. అంటే ఇంతకుముందు మనకి బంగారం తగ్గితే దాంతోపాటు సిల్వర్ కూడా తగ్గే అవకాశాలు మనం చూసాము. కానీ ఇప్పుడు సిల్వర్ మాత్రం ఆ విధంగానే ఉంటుంది, కానీ బంగారం మాత్రం కొంచెం తగ్గుతూ ఉంది. కానీ ఇక్కడ ఏ విధంగా చూడవచ్చు దీన్ని? సింపుల్ సార్, ఇప్పుడు ప్రపంచం అంతా లేటెస్ట్ టెక్నాలజీ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు వెండి బంగారాన్ని పూర్వం ఏంటంటే వెండిని గృహ అవసరాలకి లేదంటే పూజ సామాగ్రి ఏదో కొన్ని సంబంధించి వాడేటోళ్ళు. బంగారం అనేది మనకి డొమెస్టిక్గా ఇళ్లలో అంతా మొత్తం మనకి దానికి ఫుల్ డిమాండ్ ఉంది. ఇండియా లాంటి దేశంలో, చైనా లాంటి దేశంలో అటు ప్రజలు అటు గవర్నమెంట్ రెండు కొంటాయి. మిగిలిన దేశాల్లో గవర్నమెంట్తో పాటు కొంతమంది ఇన్వెస్ట్మెంట్ కొంటూ ఉంటారు. వెండికి ఏమవుతుంది అంటే ఇప్పుడు చిప్పుల తయారీ, ఇప్పుడు ఈవీ బ్యాటరీ, ఇప్పుడంతా మనకి మనం బ్యాటరీలు ఈ సౌరశక్తి నడిచే కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, ఇవన్నీ వచ్చేసినాయి కదా. వాటిలో చిప్పుల తయారీలో వెండి బంగారం వాడుతారు. వెండిని ఇంక ఎక్కువగా వాడుతున్నారు, కండక్టర్ కింద ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఇండస్ట్రియల్ డిమాండ్ ఎక్కువ వస్తుంది దానికి. ఇప్పుడు దాని రెండు ఎంతసేపు కంపేర్ చేయలేము. ఒక కాలం వరకు నడిచింది, దీని డిమాండ్ పెరిగినప్పుడు ఇది పెరుగుతుంది కదా. వెండి ఇప్పుడు బంగారం ఉంది సార్ 7,000 నుంచి 14,000కి వచ్చింది. వెండి 70,000 నుంచి సడన్గా 40,000కి వెళ్ళిపోయింది, 4 లక్షలకి వెళ్ళిపోయింది. సో దాని తాలూకా డిమాండ్ అంత ఉంది మార్కెట్లో వెండితో బంగారంతో పోల్చుకుంటాం. సో ఇంతకుముందు సిల్వర్ అనేది ఫ్రీ ట్రేడింగ్ ఉంటుండే, ఇప్పుడు పరిమిత ట్రేడింగ్ అని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. ఏంటి సార్ అంటే ఫ్రీ ట్రేడింగ్కి పరిమిత ట్రేడింగ్కి డిఫరెంట్ ఏంటి? ఇప్పుడు ఒక చోట రాసుల కింద పోసి మీకు నచ్చిన తీసుకోవచ్చు అన్నారు, ఒకప్పుడు తీసుకున్నారు. ఇప్పుడు స్క్వేర్ సీట్ వచ్చింది కాబట్టి కాదు, మనిషికి ఇన్నే ఇస్తాము అనేది కంట్రోల్. ఇది కంట్రోల్ ఎందుకంటే మన జీడిపి లాస్ అవ్వకుండా ఉండడం కోసం గవర్నమెంట్ పెట్టుకున్న కంట్రోల్. ఇప్పుడు ఎటువంటి పరిస్థితులన్నీ బాగున్నాయి అనుకోండి, డిమాండ్ ఎంత ఉంటే అంత తెచ్చుకోవచ్చు. మనం డిమాండ్ ఎంత ఉన్నా అంత తెచ్చుకోవచ్చు. కానీ ఇప్పుడు డిమాండ్ ఉన్నా తెచ్చుకోవడానికి కొందరికి ఎవరైతే లైసెన్స్ అయితే పొందుతారో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి అది ఇంపోర్ట్ చేసుకోవడం, వాళ్ళు మాత్రమే తెచ్చుకోగలుగుతారు. పరిమితం అంటే వాళ్ళకి దాన్ని లిమిటెడ్ చేసేస్తారు. దాన్ని పూర్వం అందరూ తెచ్చుకోవచ్చు, ఇప్పుడు అలాగ లేదు. ఇప్పుడు లిమిటెడ్ ఏంటంటే అప్పుడు పూర్వం ఎంతమంది ట్రేడర్లు అంతమంది ట్రేడర్లు తెచ్చుకుంటారు. అలాగే అది స్పెసిఫిక్ లైసెన్స్ ఇచ్చి ఆ లైసెన్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళకు కూడా పరిమితి ఇచ్చారు. మీరు ఒక్కొక్కళ్ళు ఎంతెంత కాలంలో ఎంతెంత మాత్రం తెచ్చుకోగలుగుతారు అనేది. అది డిపెండ్స్, మనకున్న డిమాండ్ బట్టి అది ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. సో అదేంటంటే కంట్రోలింగ్ చేయండి సార్. ఇప్పుడు మన జీడిపిని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఏదో ఒక విధానం తీసుకోవాలి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినారియో ప్రకారం మన ఆయిల్ కొనుక్కోవాలి, బయట నుంచి బంగారం కొనుక్కోవాలి. నాకు తెలిసి కమోడిటీస్లో మ్యాక్సిమం 70-80% మనం బయట నుంచో కొనుక్కోవాలి. సో మనం ప్రతిదీ డాలర్తో కన్వర్ట్ చేసి కొనుక్కోవాలి. డాలర్ ఏం పెరిగిపోతుంది. సో ఆ డాలర్ మారకం ప్రకారం చూస్తే మన రూపాయలు ఎక్కువ కట్టాలి బయటికి.
సో ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రైసిస్ ఇంకా పెరిగితే మన దగ్గర ఉన్న విదేశీ నిల్వలు అయిపోతే మనకు చాలా కష్టాలు వస్తాయి. సో దాన్ని మినిమైజ్ చేయడానికి ఏంటంటే ఎంతవరకు మనం కాస్ట్ కటింగ్ చేయగలుగుతామో అన్ని రకాల ఏర్పాట్లు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది. దీని ఇటువంటి క్రూషియల్ టైంలో మనం దాన్ని సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఎకానమీ దేశం బాగుంటే మనం బాగుంటాం. అంటే ఇక మనం బంగారం విషయానికి వస్తే కనుక ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క దాని మీద ట్యాక్సెస్ పెంచడం అయితే జరిగింది. అదేవిధంగా బంగారం పైన కూడా దాదాపు 15% వరకు సుంకాలు పెంచడం జరిగింది. మరి ఇప్పుడు కస్టమర్స్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది సార్? పబ్లిక్ కూడా గమనించాలి సార్, గవర్నమెంట్ ఏం పెంచలేదు. పూర్వం 15 ఉండేది, దాని మధ్యలో 6% తగ్గించారు. పోయిన బడ్జెట్లో, దీని ముందు బడ్జెట్లో 6% తగ్గించారు. సో పబ్లిక్కి అది వెసులుబాటు అప్పుడు వచ్చింది, ఆ వెసులుబాటు ఇప్పుడు పోయింది అంతే. యాజ్ ఇట్ ఈస్ 2 years బ్యాక్ ఏదో ఉందో అదే నడుస్తుంది బంగారం మీద. కొత్తగా బంగారం మీద ఇది ఈరోజు ఏదో కొత్తగా గవర్నమెంట్ వచ్చి ట్యాక్స్ వేసింది ఏం లేదు. మధ్యలో మనకు 6% రిలాక్సేషన్ వచ్చింది ఒక 2 years పాటు. ఈ క్రైసిస్ సినారీ అంతా మారింది కాబట్టి ఆ డ్యూటీని గవర్నమెంట్ పెంచడం జరిగింది. సో యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ 15%కి వెళ్ళిపోయింది. 10 నుండి ఇప్పుడు అంతకుముందు బంగారం మీద డ్యూటీ మాత్రమే, డ్యూటీ, సెంట్రల్ ఎక్సైజ్ రకరకాలన్నీ కలిపి 15.5 దాకా ఉండేవి. గవర్నమెంట్ దాన్ని తగ్గించి 10%లో పెట్టి ఇప్పుడు దాన్ని మళ్ళీ 6% పెంచేసరికి ఏమైందంటే ఆల్టుగెదర్ మళ్ళీ 15%కి వెళ్ళిపోయింది. సో ఇది గతంలో తీసుకున్న లైన్లోకి తీసుకెళ్ళారు తప్ప కొత్తగా గవర్నమెంట్ చేసింది ఏం లేదు. మధ్యలో మనకు 6% రిలీఫ్ దొరికింది, దాన్ని 2 years 3 years మనం ఎంజాయ్ చేస్తున్నాం. సో తిరిగి మళ్ళీ బ్యాక్ చేశారు. ఎందుకంటే అప్పుడు కూడా జీడిపి వాల్యూస్ స్ట్రెంతన్ కోసం గవర్నమెంట్ చేసిన, అందుకే మన దగ్గర విదేశీ నిల్వలు పోతే రేపొద్దున మనం ఏం చేయలేము ఇక్కడ. ఎందుకంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు చూడాల్సి వస్తుంది గవర్నమెంట్. ప్రస్తుతం ఏ విధంగా ఉంది సార్ బంగారం రేట్? బంగారం ఇవాళ చూసుకుంటే 10 గ్రాములు 1,60,500 ఉంది. 22 క్యారెట్ చూసుకుంటే 1,44,500 ఉంది. వెండి వచ్చేసరికి దగ్గర 274. బ్యాలెన్సింగ్ న్యూట్రల్గానే ఉంది. అంటే నేను అనేది జనరల్ ట్రేడింగ్లో 150 రూపాయలు పెరగడం అనేది న్యాచురల్ థింగ్స్. డ్రాస్టిక్ చేంజ్ అంటే ఇప్పుడు 14,400 ఉంది, తెల్లారి 15,400 అయితే ఇది డ్రాస్టిక్ చేంజ్. తగ్గింది అంటే డ్రాస్టిక్ చేంజ్. 150 రూపాయలు అనేది ఇప్పుడున్న యూనివర్సల్ సినారియో ప్రకారం అది తగ్గడం అనేది పెద్ద విషయం అయితే కాదు. అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్లో కానివ్వండి, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో కానివ్వండి, అంటే ఇప్పుడు మోదీ గారు ఒక మాట చెప్పడం జరిగింది కదా, ఏదైతే సంవత్సరం వరకు గోల్డ్ కొనడం కొంచెం తగ్గించండి అని చెప్పేసి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏమైనా చేంజెస్ అనేటివి జరుగుతున్నాయి? మనం మీడియా అని నేను చెప్పను కానీ బేసిక్గా మనందరం మోడీ గారు చెప్పిన దాంట్లో కొనొద్దు అని కంటెస్ట్ ఒకటే తీసుకున్నారు. ఆయన చెప్పింది పూర్తి ఫార్మేషన్ ఏంటంటే మీరు బయట నుంచి బంగారాన్ని మీ దగ్గర ఉన్న నగదుతో కొనొద్దు, మీ దగ్గర ఉన్న పాత బంగారాలు ఉంటాయి కదా రీసైకిల్ చేసుకోండి, వాటితో మార్చేసేసి కొనుక్కోండి తప్ప కొత్తగా మీ దగ్గర నిల్వలతో అంటే నగదు నిల్వలతో కొనుక్కోవద్దని చెప్పారు ఆయన చెప్పిన ఉద్దేశం అది. మొత్తానికి బంగారం కొనడం మానేయండి అని ఆయన చెప్పలే. ఇప్పుడు రీసైకిల్ కూడా మన ఇండియాలో చాలా దగ్గర 30,000 టన్నులు 40,000 టన్నులు బంగారం ఉందని రికార్డ్ చేసి చెప్తున్నాయి సార్. దీంట్లో ఎంత కొంత ఒక 5% 10% రొటేషన్లోకి వచ్చింది అనుకోండి, ఇది 1 year పాటు మనకు సరిపోతుంది. లేటర్ మళ్ళీ పర్సలెన్స్ అనుకూలించినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ మీరు క్యాష్ కొనుక్కోవచ్చు, అన్నీ చేయొచ్చు. ఏ గవర్నమెంట్ కూడా కొనొద్దు ఆపేయండి అని చెప్పే రైట్స్ లేవు కదా సార్. వాళ్ళు చెప్తారు సూచన, భవిష్యత్తు ఎలా ఉంది ఆలోచన చేసుకొని క్యాష్ని దాచుకోండి. మీ దగ్గర ఎక్సెస్ గోల్డ్ కానీ లేదంటే ఇంకా మీరు పనిచేయని బంగారం, కొంత వాడేసి ఇరిగిపోయిన బంగారం అంటే రీసైకిల్ చేసుకోండి, అంటే వాటిని ఇచ్చేసి వాళ్ళ ప్లేస్లో కొత్తగా కొనుక్కోమని గవర్నమెంట్ చెప్తుంది. సార్ ఇక్కడ కొందరు ఏంటంటే ఇప్పుడు సాధారణమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో గోల్డ్ కొందామన్నా కానీ భయపడుతూ ఉన్నారు, కానీ వాళ్ళకి గోల్డ్ మాత్రం చాలా అవసరము. కొనాలి అంటే ఏదో పెళ్ళిళ్ళు కానివ్వండి, ఇట్లా ఫంక్షన్లకి ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో మన ఇండియాలో తప్పకుండా కొంటూ ఉంటారు. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు మీ అంచనా ప్రకారం కానివ్వండి, అంటే మీరు చూస్తున్న ప్రకారం, నిపుణులు చెప్తున్న ప్రకారం? బంగారం ధరలో ఎటువంటి మార్పులు ఉండవు సార్. ఇప్పుడున్న రేటుకి ఫ్యూచర్లో ప్లస్ ఉంటుంది తప్ప తగ్గేది ఏమి ఉండదు దానికి. ఎందుకంటే దానికి అలాంటి సపోర్టింగ్ థింగ్స్ జరుగుతున్నాయి మార్కెట్లో. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాక్ యుద్ధం అవ్వచ్చు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం కావచ్చు, ఇప్పుడు ఇండియాలో వచ్చే ఇండియా బంగ్లాదేశ్ ఇష్యూ కావచ్చు, ఇండియా పాకిస్తాన్ ఇష్యూ కావచ్చు, సమ్ అదర్ ఇష్యూస్, ఇంగ్లాండ్లో వచ్చిన ఆర్థిక సమస్యలు కావచ్చు, అమెరికాలో జరుగుతున్న ఇష్యూస్ కావచ్చు, అన్నీ కూడా బంగారాన్ని చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కలామిటీస్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఇలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది డౌన్ఫాల్ అవడం అనేది చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి దానికి, డ్రాస్టిక్ డౌన్ అవడానికి. ట్రేడింగ్ లెచ్ తగ్గులు అనేది న్యాచురల్గా జరుగుతాయి. ఇది మనం ఇప్పుడు 14,500 ఉంది. మీన్ 1 year తర్వాత చూసుకుంటే ఇది ప్లస్సే తప్ప కిందకు వచ్చేసి 10,000 12,000 వచ్చే అవకాశం అయితే
చాలా తక్కువ 5 to 10% అని చెప్పగలుగుతా. 5% కూడా లేదు నాకు తెలిసి. సో గుడ్ సైడ్ బ్యాడ్ సైడ్ అనుకున్నా ఒక 10% వరకు అనుకున్నా, 90% ఇది పెరిగే అవకాశాలు ఎక్కువ. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ కొంచెం పబ్లిక్ని కూడా కనుక్కుందాము, వాళ్ళు కూడా ఏ విధంగా రెస్పాండ్ అవుతూ ఉన్నారు బంగారం కొనుగోలు పైన. నమస్తే అండి. నమస్తే అండి. సో ఒకప్పుడు బంగారం ధరలు ఏ విధంగా ఉండేటివి, అంటే మీరు మా జనరేషన్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేవి, ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు మీరు కొనే పరిస్థితుల్లో ఉన్నాయి అనుకోవచ్చా? నా పెళ్ళి టైంలో 2000లో 4000 ఉండింది తులం. కానీ అప్పుడు మాకు కొనే పరిస్థితి అస్సలు లేదు. సో ఇప్పుడు ఇప్పుడు దాని ప్రకారం పెరిగింది. బట్ ఇప్పుడు కొనాలనుకుంటే పర్వాలేదు, ఇంకా ఫ్యూచర్ ఇంకా పెరుగుతుందేమో అని డౌట్ అనిపిస్తుంది. సో తీసుకోవచ్చు అలా అని అనిపిస్తుంది. బట్ చాలా పెరిగింది అదైతే. అంటే ఇప్పుడు సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఏది చూసుకున్నా కానీ ఏ విధంగా ఉంది? దానికే దీనికే అండి. సిల్వర్గానే ఆర్నమెంట్గా బాగానే వస్తున్నాయి ఈ మధ్య. ఇది కూడా బాగానే ఉంది అలానే ఉంది. మనకి ఈ 2 ఇయర్స్లోనే దాదాపు చాలా పెరిగింది కదా, అంటే దీని మీద ఏమనుకుంటున్నారు? ఇంకా పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకుంటున్నారు? ఇంకా పెరుగుతాయని అని చెప్తున్నారు కదా, అందుకనే వీలైనంత కొంచెం కొనుక్కోవడమే బెటర్ ఏమో అని అనుకుంటున్నాము. సో అంటే ఇంకా 2 లక్షల వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు కొందరు. కొందరు ఏమంటున్నారు అంటే 1,00,000 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు కదా, దానిపైన మీరు ఏమనుకుంటున్నారు? పెరిగే ఛాన్స్ అని కూడా అంటున్నారు. రెండు వాళ్ళే చెప్తున్నప్పుడు సరే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.